గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 హెమరాయిడ్స్‌కి మేము కొత్తగా వచ్చిన టెక్నిక్ బాగా పాపులర్ అయింది. ఈ మధ్య పేషెంట్స్ కూడా గూగుల్ చూసుకొని వాళ్ళు మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగేది, సార్ మీరు లేజర్ చేస్తారా అని. మేము లేజర్ చేస్తాము అర్చన హాస్పిటల్‌లో. లేజర్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఎఫికేషియస్ అండ్ వెరీ మినిమల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. చాలా సులువుగా ఉంటది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రికవరీ కూడా తొందరగా ఉంటది. ఒక రోజు ఉంటే సరిపోద్ది హాస్పిటల్‌లో. కొంతమందికి లోకల్ అనస్థీషియా ఆర్ బ్లాక్స్ ఇస్తాము. బ్లాక్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత వాళ్ళు కావాలంటే ఆ రోజు సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది ఎలా చేస్తామంటే గనుక అనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టి లేజర్‌తోని ఆ వీనస్ కంజెషన్ అనేది అబ్లేట్ చేసుకుంటూ వస్తాం. సో, ఆ 3 రక్తనాళాలని అబ్లేట్ చేసుకొని వచ్చామంటే గనుక మళ్ళా బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇది చేసిన తర్వాత కూడా పేషెంట్స్ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలి. అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ సలాడ్స్ తినొచ్చు. నాన్ వెజ్ మితంగా తినొచ్చు. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మాత్రం స్పైసీ లెవెల్స్ తగ్గించుకొని తినండి. నాన్ వెజ్ తిన్న రోజు సలాడ్స్ ఎక్కువ పెట్టుకోండి. ఎంత నాన్ వెజ్ తింటున్నారో దానికి తగ్గట్టు సలాడ్ తీసుకోండి. సలాడ్ తీసుకుని వాటర్ తాగటం వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది.